హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము అసలు మార్కెట్ గురించి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ నేను ఇప్పుడు మనం సుమన్ టీవీలో ఈ వీక్ ఇస్తున్నాను. బట్ ఆల్రెడీ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా లాస్ట్ వీక్ 17th 17వ తారీఖున మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్ లో ఉంది, కాషియస్ గా ఉండండి అని చాలా స్పష్టంగా చెప్పాను. అదేలాగా నెక్స్ట్ 90 రోజులకి మీకు ఏం జరగబోతుందని చాలా క్లిస్టల్ క్లియర్ గా చెప్తాను, వినండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 90 days, నెక్స్ట్ మార్చి దాకా మీరు ఎలా ఉండాలి మార్కెట్లో అని చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, డిసెంబర్ 17వ తారీఖు గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మనము ఆల్రెడీ ఇంటి ఇచ్చాము, మార్కెట్ ఒక డౌన్ ఫాల్ రాబోతుంది అని చెప్పి. అదేలాగా 22వ తారీఖు కూడా ఒక వీడియో ఒకటి మనము పోస్ట్ చేశాము. అది కూడా చాలా వండర్ఫుల్ వీడియో. ఆ తర్వాత ఇప్పుడు సుమన్ టీవీకి మన 5 లక్షల ప్రేక్షకులు ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉండబోతుంది. చూడండి, మార్కెట్ వచ్చి నేను ఆల్రెడీ 18,430లోనే ఎగ్జిట్ చెప్పేశాను. డిసెంబర్ 17వ తారీఖున టెలిగ్రామ్ ఛానల్లో కావాలంటే వెళ్ళి చూసుకోండి. గురుప్రసాద్ అకాడమీ 2021 టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీరు వెళ్ళి చూసారంటే అందులో చాలా క్లియర్గా ఉంటుంది ఏం జరగబోతుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎప్పుడైనా తెలుసుకోండి, ఒక స్వింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. అంటే స్వింగ్ లేకుండా మార్కెట్ అనేది ఎప్పుడు ఉండదు. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది న్యూ కమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నారు కదా. వస్తూనే ఉన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు వచ్చిన టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం అండి. కొంతమంది మంచి బుల్ మార్కెట్లో వస్తారు, కొంతమంది కంప్లీట్ బ్యాడ్ మార్కెట్లో వస్తారు, కొంతమంది సైడ్ వేస్ లో వస్తారు, కొంతమంది క్రాషెస్ లోనే వస్తారు. వాళ్ళు ఆ రోజే స్టాక్ కొనుంటారు, ఆ రోజే మార్కెట్ ఒక 1000 points కింద పడిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళకి భయభ్రాంతులతో ఉంటారు. కొంతమంది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా 1000 points నిఫ్టీ పెరిగి ఉంటుంది. బట్ ఈ రెండింటికి, ఈ 4ంటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకీ వాళ్ళకి ఏమీ తెలియలేదు, మార్కెట్లో ఏం జరగబోతుంది అనేది తెలియలేదు. ఏం జరగబోతుందని తెలియకుండానే మార్కెట్లో వచ్చేసారు. వాళ్ళు ఈ మార్కెట్ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు పాజిటివ్గా చెప్తారు, నెగిటివ్గా చెప్పేవాళ్ళు నెగిటివ్గా చెప్తారు. బట్ ఇక్కడ మనము 23 years ఎక్స్పీరియన్స్లో అస్సలు ఎన్నో ప్రిడిక్షన్స్ ఇచ్చున్నాను. చాలా వండర్ఫుల్గా 90% సక్సెస్ అయింది. ఈ ప్రిడిక్షన్ కూడా మనకి ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి దాకా రాబోతుంది, మీరు ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలి అని క్లియర్గా చెప్తాను. చూడండి, నిఫ్టీ సపోజ్ మీ దగ్గర, నేను ఎప్పుడు కొద్దిగా లార్జ్గానే మాట్లాడుతాను, మన దగ్గర ఒక ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి. అందులో ఒక 3 భాగాలు చేసుకోండి. 35% ఒక భాగం, ఇంకొక 35%, ఇంకో 30%, ఒక 35% అంటే ఒక ₹1,00,00,000 ఒక 35 లక్షలు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఈ డౌన్ ఫాల్లో మనము ఎంత చక్కగా ఏమేం చెయ్యొచ్చు అని క్లియర్గా చెప్తాను. 17,600 రేంజ్లో మీరు ఒక 35% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 17,660 చూడండి స్పాట్, నేను చెప్పేది నిఫ్టీ స్పాట్. ఆ తర్వాత 17,250 నిఫ్టీ స్పాట్, అక్కడ ఒక 35% మనం ఇన్వెస్ట్ చేయాలి.
ఆ తర్వాత 16,600లో మిగతా మన దగ్గర ఉండే ఫండ్స్, ఫైనల్ ఫండ్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఈ 3 పార్ట్స్ కానీ ఇన్వెస్ట్ చేశారంటే ఈ ఫాల్లో నెక్స్ట్ ఒక 3 నుంచి 6 నెలలకి వాళ్ళకి మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ డౌన్ చూసి భయపడబాకండి. జనవరి 10వ తారీఖు 12వ తారీఖు తర్వాత మార్కెట్ ఒక మంచి పరిణామంతో మార్కెట్ పైకి వెళ్తుంది. మీ భయభ్రాంతులన్నీ పోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2 months హ్యాపీగా 2 to 3 months ఉంటుంది. ఒక మంచి మార్కెట్ బ్రహ్మాండంగా ఒక మంచి స్వింగ్ లో వెళ్తుంది పైకి. బట్ జనవరి 10వ తారీఖు నుంచి మళ్ళీ పైకే వెళ్తుంది. 15 ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తర్వాత అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ డే. అక్కడి నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. షాప్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే F&Oలో చేసే వాళ్ళ గురించి చెప్తాను. వాళ్ళకి ఇప్పుడు పండగ, అంటే అడ్వాన్స్ ట్రేడర్స్ వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా. ఎందుకంటే చూడండి, మార్కెట్ పెరగడానికి ఒక 45 days 50 days అవుతుంది. ఒక 1000 points దిగడానికి 4 రోజులు 5 రోజులే. మాక్సిమం 1 day కూడా దిగిపోతుంది 1000 points. కాబట్టి నేను చెప్పేది బాగా క్లియర్గా వినండి. ఇప్పుడు ఈ ఫాల్ వచ్చి మనకి జనవరి 10వ తారీఖు 12వ తారీఖు తర్వాత యథాతథంగా మామూలుగా అయిపోతుంది. చక్కగా ఈ ఫాల్లో మనము ఎక్కడెక్కడ ఏమేమి కొనాలి అని చాలా క్లియర్గా చెప్పేశాను. నిఫ్టీలో కూడా ఏ పాయింట్స్లో ఎక్కడెక్కడ బై చేయాలని స్పష్టంగా, దాని ప్రకారం మీరు పర్ఫెక్ట్గా దాన్ని క్లియర్ కొని పెట్టుకుంటే అంతే. నేను అనేది ఇవి అంటే మీ దగ్గర 10 లక్షలు ఉన్నా కూడా సరే, ఎంత ఉన్నా సరే, 10,000 రూపాయలు పెట్టుబడి ఉంటే 3,500, 3,500, 3,000. 10 లక్షలు ఉంటే 3.5 లక్ష, 3.5 లక్ష, 3 లక్షలు. ఎక్కడెక్కడ పెట్టాలి? 3 వాల్యూస్ చెప్పుకున్నాను. 17,600, 660లో స్పాట్లు అక్కడ ఒక 35%, 17,250లో ఒక 35%, 16,600లో ఒక 30%. ఇదంతా వచ్చి ఈ 20 రోజుల్లోనే జరిగిపోవాలి. ఈ 20 days లోనే మనకి ఈ రిజల్ట్స్ అనేది, ఈ ఫాల్ అనేది జరగాలి. యాజ్ పర్ నా ప్రిడిక్షన్, యాజ్ పర్ 18,400 కింద నేను సెల్ చెప్పాను. ఆ షార్ట్ అలాగే వస్తుంది బ్రహ్మాండంగా హ్యాపీగా. అంటే ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ ప్రజలు కానీ చాలా మంది నాకు కాల్ చేశారు, సార్ మీరు చాలా అడ్వాన్స్గా ప్రిడిక్షన్ చేసి చెప్పారు, వీఆర్ ఆల్ చాలా సేఫ్గా ఉన్నాం సార్ అని చెప్పి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మార్కెట్లో మనం అంత ప్రిడిక్ట్ చేసి, ఆల్మోస్ట్ నా ప్రిడిక్షన్ ఎప్పుడు ఒక 90% సక్సెస్ ఉంటుంది. ఏదైనా ఒక 10% ఫెయిలియర్స్ ఉండొచ్చు మేబీ, మీ అందరికీ తెలుసు. కాబట్టి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసమే ఈ ప్రిడిక్షన్ క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఈ ఫాల్ని చక్కగా ఉపయోగించుకొని ఏ పాయింట్స్లో కొనాలని చెప్పేశాను, ఎంతెంత పెట్టుబడి కూడా పెట్టుకోవాలని చెప్పాను. తర్వాత మనము నెక్స్ట్ జనవరి 10వ తారీఖు 15వ తారీఖు అంతా మార్కెట్ మళ్ళీ ట్యాన్ అయి పైకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఇప్పుడు ఎలా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటారు కదా, అలాగే ఈ ఫాల్లో చక్కగా ఎక్కడెక్కడ ఏమి స్టాక్స్ కొని పెట్టుకోవాలో హ్యాపీగా కొనండి. ఎందుకంటే ఒక ఫాల్ వస్తుందంటే మనము భయపడకూడదు, చాలా ఇంపార్టెంట్. ఒక ఫాల్ వస్తుందంటే దాన్ని స్వీకరించాలి. నెక్స్ట్ అది ఒక పెద్ద ర్యాలీకి అనమాట. కాబట్టి నెక్స్ట్ స్టాక్స్ కూడా కమింగ్ డేస్లో మీకు ఏ స్టాక్స్లో ఈ ఫాల్లో ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ మీరు కొనాలి అని చాలా క్లియర్గా చెప్తాను. అది తర్వాత మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం జనవరి 28 and 29 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. బుకింగ్స్ బ్రహ్మాండంగా జరిగింది. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషనెట్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరే డిసైడ్ చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% ఎలా రిటర్న్స్ తీయాలి అనేది అంత వండర్ఫుల్గా చెప్పిస్తున్నాం. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. కాబట్టి జనవరి 28 and 29 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది థ్యాంక్ యూ టు వన్ అండ్